ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఖరీదైన BMW కార్ల వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. 2 BMW కార్లు ఏమయ్యాయో అంతు చిక్కడం లేదు. ఎక్కడున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. వీటిపై పవన్ కళ్యాణ్ సైతం ఆరా తీసి ఏమయ్యాయో చెప్పాలని ఆదేశించారు. అసలు BMW కార్ల కథ ఏంటో తెలుసుకుందాం. 2017లో స్వాధీనం చేసుకున్న 2 BMW కార్లు మిస్సింగ్ అయ్యాయి. అవి ఎక్కడున్నాయి, ఎవరు వాడుతున్నారో తెలియడం లేదు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలో ఓ ఎర్రచందనం స్మగ్లర్ నుంచి TN05BH3303 నంబరు గల BMW కారును అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకముందే 2017 డిసెంబర్ 11న ఆ వాహనాన్ని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనంతరాముకు కేటాయిస్తూ అప్పటి అటవీ దళాల అధిపతి ఉత్తర్వులు జారీ చేశారు. 2019 జూన్ వరకు ఆయన బాధ్యతల్లో కొనసాగారు. అనంతరం 2019 జూన్ నుంచి 2020 అక్టోబరు, 2022 ఫిబ్రవరి నుంచి 2024 జూన్ వరకు ప్రస్తుత CS నీరబ్ కుమార్ ప్రసాద్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. నీరబ్ కుమార్ ప్రసాద్ తర్వాత మళ్ళీ అనంతరాము ఆ పోస్టులోకి రాగా ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆ BMW కారు ఎక్కడుందనేది క్లారిటీ లేకుండా పోయింది. కారు ఏమైందో ఎవరికీ తెలియకపోవడం విశేషం. ఎవరి దగ్గర ఉంది, ఎవరు వినియోగిస్తున్నారనేది కూడా తెలియడం లేదు. అధికారులు తమకు తెలియదని చెబుతున్నారు. అంతేకాదు పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న TN18K2277 BMW బ్లూ కలర్ వాహనాన్ని 2015 ఫిబ్రవరిలో అప్పటి అటవీ శాఖ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శికి కేటాయించారు. ఆ కారు గురించి కూడా ప్రస్తుతం అటవీ అధికారులకు అధికారిక సమాచారం లేదు. మరోవైపు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న TN07CB3724 టయోటా ఇన్నోవా వాహనంలో కూడా ఇదే గందరగోళం నెలకొంది. ఈ కారును 2023 జూలైలో అప్పటి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు కేటాయించగా అయితే ప్రస్తుతం ఆ కారు ఎక్కడుందనేది కూడా తెలియడం లేదు. దీంతో కార్లు ఏమయ్యాయో తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి కార్యాలయం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాయగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై నివేదిక ఇవ్వాలని PCCFను ఆదేశించారు. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. అయితే 2 BMW కార్లలో ఒకటి కీలక స్థానంలో ఉన్న ఓ IAS అధికారి భార్య హైదరాబాద్లో వినియోగిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. మరి పవన్ ఎంట్రీతో అసలు విషయం త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.